ఈ రోజు ఎపిసోడ్ తో ఒక్కటైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఆర్గ్యుమెంట్స్ లో శాలినిని కొట్టే వాళ్ళే లేరు. అసలు రామకృష్ణ సైలెంట్ అయిపోయాడు ఆమె మాట్లాడుతుంటే. బట్ ఆమె నోరు జారి షటప్ అనింది. అది కొంచెం బాలేదు. బట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఇవే పెద్ద పెద్ద గొడవలకు దారి చేస్తాయి. మనకి చాలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ అమన్ భయ్య కొత్తగా పులిహార యాంగిల్ స్టార్ట్ చేశాడు. మనోడు ఏకంగా రెండు పక్కల బాణాలు వేస్తున్నాడు. శాలినితో ట్రాక్ లాగా ట్రై చేస్తున్నాడు. రెండో సైడ్ అపూర్వత మాత్రం టామ్ అండ్ జెర్రీ టైప్ లో ట్రై చేస్తున్నాడు. ఇలా ఎందుకు అనిపించిందంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో అపూర్వకి అమన్కి ఒక చిన్న వాదన అయింది. అప్పుడు అపూర్వ అంటది, నువ్వు ఆన్ స్క్రీన్ ఒకలా ఉంటున్నావు, ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటున్నావు అంటే నువ్వు కూడా ఇలాగే ఉంటున్నావు అంటే. ఇది కొంచెం టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగే ఉంది. తర్వాత ఎపిసోడ్ మధ్యలో ప్రేమ ఉందా అన్నట్టు ఫ్లైట్ చేస్తాడు. మనోడు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు అనిపించింది. ఇంక ఎపిసోడ్ లోకి వెళ్తే ఈ రోజు రియల్ ఆర్ ఫేక్ అని కనిపెట్టే ఛాలెంజ్. దానికోసం కెప్టెన్సీ రౌండ్ పెట్టారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆలు బస్తాలు ఉంటే ఏది ఫేకో కనిపెట్టాలి. ఆ రౌండ్ లో రాజకుమారి అండ్ సృష్టి వీళ్ళిద్దరు కెప్టెన్స్ అయిపోయారు. తర్వాత ముగ్గురు మిగిలారు. ఆ ముగ్గురికి ఆరెంజ్ జ్యూస్ ఆర్ వెనిగర్ టాస్క్ పెట్టారు. అందులో అమన్ భయ్య కెప్టెన్ అయిపోయాడు. ఈ లోపు జడ్జెస్ వచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చారు. బాగా ఫైర్ కార్డ్ ని ఇక్కడ వాడుతున్నా అన్నారు. ఆ ఫైర్ కార్డ్ ఏంటంటే స్కోర్ లో 50% లాగేసుకోవచ్చు. ఆ ఫైర్ కార్డ్ ని ఇప్పుడే వాడాలి అంటే బాగి అమన్ టీమ్ తో వాడతా అని చెప్పింది. సో చాలా ఛాలెంజెస్ పెట్టారు. అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. దాదాపు అన్నిటికీ అందరూ కరెక్ట్ గానే ఆన్సర్ చెప్పారు. బాగి రాజ్ కుమార్ టీమ్ లో ఉంది. సో ఆబ్వియస్లీ ఆ టీమ్ కి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంది. రాజ్ కుమార్ టీమే గెలిచింది. గెలిచిన తర్వాత ఓట్ అపీల్ కి బాగిని పంపించింది. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పి రాజ్ కుమార్ సెలెక్ట్ చేశారు. నిన్న ఏడ్చింది కదా, సింపతి వర్కౌట్ అయింది అనుకుంటా. లేకపోతే ఇంకా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. రాజ్ కుమార్కి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఇంకా ఎల్లో కార్డ్ ఎవరికి ఇస్తారు అంటే అపూర్వకి ఇచ్చారు. కొంచెం టార్గెట్ చేస్తున్నారు అనిపించింది. సో ఇవైతే ఈ ఎపిసోడ్ కి హైలైట్స్. ఎపిసోడ్ మొత్తంలో ఏం జరిగిందని చెప్పేదానికన్నా హైలైట్స్ బెటర్ అనిపిస్తుంది. లాగ్ ఎక్కువ ఉండదు కదా. ఎపిసోడ్ లో మీకు ఎవరు ఆట బాగా నచ్చింది, ఎవరు ఆట అన్ఫేర్ అనిపించింది, లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?